మనిషి ఎప్పుడు యాక్టివ్ ఉంటాడు తెలుసా? రెగ్యులర్గా వర్క్ ఉన్నదనుకో, రెగ్యులర్గా పని ఉంటేనే యాక్టివ్ ఉంటాడు. నేనేమంటున్నా, మీరు చిన్న ఏజ్ నుంచి పని చేసుకుంటూ చదువుకున్నారనుకో మీ బాడీ యాక్టివ్ ఉంటుంది. మీ బాడీ అనేది వర్క్ గురించి మైండ్ సెట్ దాని గురించి ఆలోచించేటట్టు ఉంటుంది. వేరే సైడ్ అమ్మాయిలను గెలుకుడు, దాన్ని గెలుకుడు, దీన్ని గెలుకుడు, ఆని గెలుకుడు, ఈయన గెలుకుడు ఉండదు. జస్ట్ నీ వర్క్ ఫోకస్ అంతా వర్క్ మీద ఉండాలంటే నువ్వు చిన్న టీనేజ్ నుంచి పని చేసుకుంటూ చదువుకున్నావు అనుకో, నీ ఫోకస్ మొత్తం స్టడీ వర్క్ మీద ఉంటుంది. సో నువ్వు ఎవరి జోలికి వెళ్ళవు. ఓకే, సో నీ ఫోకస్ అంతా వర్క్ మీద ఉంటుంది కాబట్టి నువ్వు యాక్టివ్ ఉంటావు. సో నీకు వర్క్ లేదనుకో అయిపోతాయి, బద్ధకం చాలా అవుతుంది. మనిషికి పని ఉంటే బద్ధకం ఉండదు. ఒకవేళ పని లేదనుకో బద్ధకం స్టార్ట్ అవుతుంది. కొందరికైతే పని ఉన్నా కూడా బద్ధకంగా చేస్తారు. అసలు వాడికి పని ఎందుకు నాకు అర్థం కాదు. సో నేనేమంటున్నా, మీరు యాక్టివ్ ఉండాలంటే మీకు వర్క్ ఉండాలంటే మీరు టీనేజ్ నుంచే పని చేసుకుంటూ చదువుకోవాలి. ఏదైనా ఒక పని చేసుకుంటూ చదువుకున్నారనుకో మీరు మీ ఫోకస్ అంతా పని మీద ఉంటుంది. సో మీరు మంచి పని చేసుకోరు. ఓకే, ఎడ్యుకేషన్ కంప్లీట్ కాగానే అది కూడా మార్క్స్ ఎడ్యుకేషన్ కాదు, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, నీకు నాలెడ్జ్ గెయిన్ చేసే ఎడ్యుకేషన్. దాని గురించి ఆలోచించి అది నేర్చుకోరి. దాంతోపాటు మీరు ప్రాక్టికల్గా వర్క్ మీద ఫోకస్ పెట్టి వర్క్ చేసుకొని సంపాదించుకొని నచ్చిన ప్లేస్కి వెళ్ళి తల్లిదండ్రులు మంచిగా చూసుకొని ఎంజాయ్ చేయరి. ఎవడి జోలికి నువ్వు పోకు, నీ జోలికి వస్తే అస్సలు ఊకోకు, సరేనా? ఈవెన్ తల్లిదండ్రుల జోలికి వచ్చారనుకో అస్సలు ఊకుండకు, ఏం కాదు, ఏదైతే అదైతే కానీ ఎప్పటికీ భయపడద్దు. ఓకే, ఫోకస్ అంతా వర్క్ మీద ఉండాలా. వర్క్ వేసుకో, మంచి ఫుడ్ తిను, హెల్తీగా ఉండు, జిమ్ వేయం, బాడీ ఫిట్ ఉంచుకో, తల్లిదండ్రులు మంచిగా చూసుకో, నచ్చిన ట్రిప్కి వెళ్ళు. ఫస్ట్ పని చూసుకో, దానికి వెళ్ళకుడు ఈయనకి వెళ్ళకుడు వేస్ట్. ఓకే, సో ఫోకస్ అంతా వర్క్ మీద పెట్టు, సరేనా? సంపాదించుకొని ఎంజాయ్ చేయరి, అప్పుడు మీరు యాక్టివ్ ఉంటారు. పని వెతుక్కోరు. ఫస్ట్ టీనేజ్ నుంచి ఏదైనా ఒక పని చేసుకుంటూ చదువుకోరి. బాడీ ఫిట్ ఉంటే మైండ్ కూడా వర్క్ మీదకి వెళ్తుంది. ఓకే, సో రైట్ మరి.